2026 శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ప్రేక్షకులకి ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు కావచ్చు, ఆదాయ వ్యయ ఫలాలు కావచ్చు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్నాటి శని అయిపోయిందని చెప్తున్నారండి, లేదా అష్టమ శని అయిపోయిందని చెప్తున్నారండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. ఈ గురు బలము, శని బలము, అలానే రాహుకేతు బలాలు, ఆదాయ వ్యయ ఫలాలు ఇవేవి కూడా మన జీవిత కాలాన్ని నిర్ధారణ చేయవు, అంటే డిసైడ్ చేయవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా మంచి గ్రహ దశాభుక్తులు జరుగుతూ ఉంటే, అంటే యోగకారక దశాభుక్తులు జరుగుతూ ఉంటే, ఏ పంచమాధిపతినో, ఏ నవమాధిపతినో, ఏ దశమాధిపతినో, ఏ లగ్నాధిపతి దశ కనుక జరుగుతూ ఉంటే, అంటే మంచి యోగకారక గ్రహ దశల భుక్తులు కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం వస్తే రెట్టింపు ఫలితాలు ఇస్తుంది. అదే మంచి గ్రహ దశాలు లేదా యోగకారక గ్రహ దశలు భుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం లేకపోయినా ఆ భుక్తులు మంచిగా ఉంటాయి కాబట్టి మన జీవితంలో మంచి జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అదే మనకు మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాప గ్రహాల దుస్థానానికి సంబంధించిన గ్రహాల దశాభుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం వచ్చినా, శనిబలం వచ్చినా ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. తాత్కాలికం, అంటే ఎండాకాలంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది, ఆ క్షణము ఆ సమయంలో కొంచెం కూల్గా ఉంటుంది. అంటే చెడు గ్రహాల, పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్నప్పుడు ఈ గురుబలము వస్తే, శని బలం వస్తే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే జాతక రీత్యా ఇబ్బంది పెట్టే గ్రహ దశలు జరుగుతున్నప్పుడు మనకి ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే ఈ గురుబలము, శని బలం వచ్చినప్పుడు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అంటే మనకి వైయక్తిక జన్మ జాతక రీత్యా ఉన్న ఏది ఉంటుందో అదే చాలా ఇంపార్టెంట్. గోచారీత్యా జస్ట్ హెల్ప్ అవుతుంది, ఆదుకునే ఒక క్రమేణంలో వెళ్తుంది అనే చెప్పవచ్చు. అలానే మరొక విషయం ఏంటి అంటే, గోచార రీత్యా విపరీత రాజయోగాలు, గజకేసరి యోగాలు, బుధాదిత్య యోగాలు ఇవేవి వర్తించవు. మన వైయక్తిక జన్మ జాతకంలో ఉంటేనే అవి వర్తిస్తాయి. గజకేసరి యోగం రేరు, 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అలానే శుక్ర మహాదశ కూడా అందరికీ శుభ ఫలితాలని ఇవ్వదు. శుక్ర మహాదశ శుభ ఫలితాలని ఇస్తుంటే ఎందుకు ఇంతమంది డైవర్స్ అయ్యేవి, ఇంతమంది అమ్మాయిలు వాళ్ళ ఇండ్లాస్తో ఎందుకు బాధలు పడతారు? శుక్రుడు చాలా ఇంపార్టెంట్, లగ్జరీ కారకుడు. అలానే ఇండ్లాస్ కి చాలా ఇంపార్టెంట్. ఇండ్లాస్ తో వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది అంటే బికాస్ ఆఫ్ శుక్రుడు చాలా ఇంపార్టెంట్. అలానే మంచి భార్య కావచ్చు, ఆ భార్యతో సంబంధాలు బాగుండాలి అన్నా శుక్రుడు చాలా ఇంపార్టెంట్. శుక్ర మహాదశ అందరికీ యోగించదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఒక్కొక్క రాశి గురించి ఈ యుగాది ఎలా ఉండబోతుందో చూసుకుంటూ వెళ్దాం. సింహ రాశి ప్రేక్షకులకు స్వాగతం. మఘా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గుని అంటే పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పాల్గుని అంటే ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహ రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనమ సంవత్సరంలో సింహ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశి అనగా మీ జన్మరాశి నుంచి అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం శని మార్పు అయితే ఉండదు. అయితే శని భగవానుడు మే 17 వరకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోను, మే 17 నుంచి రేవతి నక్షత్రంలోను సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతువులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా, అంటే రాశి మార్పులు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభరాశిలో, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహరాశి, అంటే మీ జన్మరాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం చివరిలో, అంటే డిసెంబర్ 5వ తేదీ తర్వాత కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి 12వ స్థానంలోకి ప్రవేశిస్తారు. రాహు మకరంలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో సంచారము, జూన్ 1వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఆయన గురువు గారు కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహ రాశి, అంటే మీ జన్మ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా సింహ రాశి వాళ్ళకి ముఖ్యంగా
అష్టమ శని సంచారం సమయంలోనూ, అందులోన జన్మరాశిలో కేతు, సప్తమ స్థానంలో రాహు, ఒక పక్క అష్టమ స్థానంలో శని, ఇలాంటి గ్రహస్థితులు ఉన్న సమయంలోనూ కూడా సింహరాశి వాళ్ళకి కాస్తలో కాస్త మంచి జరుగుతూ కొద్దిగా ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ లాభస్థానంలో ఉంటున్న గురువలం మాత్రమే. అంటే జూన్ 1వ తేదీ వరకు గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్న సమయం అంతా కూడాను ఈ సింహరాశి వాళ్ళకి కాస్త బాగుంటుంది. ఆర్థికంగా కాస్త కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. అలానే రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము, భార్యాభర్తల మధ్య ఎన్ని అవరోధాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేదా గొడవలు లాంటివి తరచుగా రావడం కావచ్చు, ఇలాంటివి ఏవి వచ్చినప్పటికీ కూడా కేవలం వాటి నుంచి బయటపడుతున్నారు అంటే దానికి రీజన్ లాభస్థానంలో ఉంటున్న గురువు ఒక దృష్టి సప్తమ స్థానం మీద పడుతుంది. కాబట్టి మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు, సప్తమ స్థానంలో రాహు, సప్తమాధిపతి అష్టమ స్థానంలో శని సంచారము. సో ఇలాంటి సమయంలో భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్ లేకపోవడము, వాళ్ళు తీసుకునే నిర్ణయాల వలన మీరు ఇబ్బందులకి గురి అవ్వడము. అంటే మీ సింహరాశిలో పుట్టిన వాళ్ళు పురుషులైతే మీ భార్య తీసుకునే నిర్ణయాల వల్ల మీకు ఇబ్బందులు, సింహరాశిలో పుట్టిన స్త్రీలు అయితే మీ భర్త తీసుకునే నిర్ణయాల వల్ల మీకు ఇబ్బందులు, ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ లాగా అనిపించినప్పటికీ వాటి నుంచి మీరు బయటపడుతున్నారు అంటే కేవలం గురువు ఒక దృష్టి సప్తమ స్థానం మీద ఉంటుంది కాబట్టి కాస్తలో కాస్త ఇబ్బంది నుంచి బయటపడుతున్నారు. అందులోన పంచమాధిపతి అవుతాడు గురువు, లాభస్థానంలో సంచారం చేస్తూ పంచమ స్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా బయటపడుతూ వస్తున్నారు. అంటే లాభస్థానంలో సంచారం అనేది కాస్త మీకు రిలీఫ్ ఇస్తూ వస్తుంది జూన్ 1వ తేదీ వరకు మాత్రమే. ఈ జూన్ 1వ తేదీ తర్వాత మనం సంచారాన్ని మనం గమనిద్దాం. జూన్ 1వ తేదీ తర్వాత 12వ స్థానంలోకి గురు సంచారం చేస్తున్నారు కదా, ఆ ఒక సమయాన్ని గమనిద్దాం. ఈ గురువు 12వ స్థానంలోకి వచ్చిన తర్వాత పంచమ స్థానం మీద శని ఒక దృష్టి మాత్రమే ఉంటుంది. అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది, మీనరాశిలో శని సంచారం జరుగుతుంది. అష్టమ స్థానం నుంచి ఆయన దశమ దృష్టితో పంచమ స్థానం, మీ జన్మరాశి నుంచి పంచమ స్థానాన్ని చూస్తాడు. ఇప్పుడు ఇక్కడ రికగ్నైజేషన్ కోల్పోవడం అనేది ఉంటుంది. మీ పేరుకి ఏదైనా మచ్చ రావడము, మీ ఆలోచన విధానం ద్వారా మీకు మీరే చెడు పేరు తెచ్చుకోవడము, ఏదో ఒకటి వివాదాలు సృష్టించుకోవడము, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఒక గొడవ లాంటిది, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశం ద్వారా మీ ఒక రిలేషన్షిప్ లో ఇబ్బందులు రావడం లాంటిది, ఇలాంటివి చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడము. జూన్ 1వ తేదీ తర్వాత సింహరాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎస్పెషల్లీ షేర్ మార్కెట్లో కావచ్చు, బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శని దృష్టి మాత్రమే ఉంటుంది. జూన్ 1వ తేదీ వరకు మాత్రమే గురు దృష్టి కూడా ఉంటుంది పంచమ స్థానం మీద. గురు మిమ్మల్ని సేవ్ చేస్తాడు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టరాదు అనేది కొంచెం మీకు జ్ఞానం ఇస్తాడు. బట్ గురువు 12వ స్థానంలోకి వచ్చిన తర్వాత శని యొక్క దృష్టి మాత్రమే పంచమ స్థానం మీద పడుతుంది. అష్టమ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు మీరు ఇంకోటి గుర్తించాలి, అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు అష్టమ స్థానంలో. మీ జన్మజాతక రీత్యా ఒక్కొక్క స్థానానికి శని ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చుకుంటూ వచ్చారు. నెక్స్ట్ 2027కి నవమ స్థానానికి వస్తాడు, అక్కడ ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చారు అది అక్కడ చూసుకోవాలి. అష్టమ స్థానంలో కనుక 0, 1, 2 అష్టకవర్గ బిందువులు ఇచ్చింటే ఇది చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. అదే 4, 5, 6 అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటే కాస్తలో కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఆ ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి మనం బయటపడి కోలుకుంటాం. మరీ పెద్దగా డ్యామేజ్ అయితే జరగదు అష్టకవర్గ బిందులు ఎక్కువగా కనుక ఇచ్చి ఉంటే. అష్టమ శని వలన పెద్దగా డ్యామేజ్ జరగదు. సో ఈ జూన్ 1వ తేదీ వరకు కాస్త బాగుంటుంది. జూన్ 1వ తేదీ తర్వాత శని దృష్టి పంచమ స్థానం మీద పడుతుంది కాబట్టి మేజర్ డిసిజన్స్ తీసుకోవద్దు. అలానే ఈ సంవత్సరం మీ ప్లేస్ మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉన్న ప్రాంతాల నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలా వెళితే కాస్త బాగుంటుంది. అలానే 12వ స్థానంలో గురువు వలన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయాలలో చాలా ఇబ్బందులు పడాల్సిన ప్రమేయాలు ఏర్పడతాయి. తగాదాలు, మాట పట్టింపులు, మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువ అవుతారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాలు మేజర్గా, అందులోన మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు గనక ఉంటే, ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళ వలన మీకు ఏదైనా ఒక దుఃఖం ఏర్పడే సూచనలు,
అంటే వాళ్ళకేదో ఆరోగ్య విషయాలు ఇబ్బందులు రావడము, వాళ్ళు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని చూసి మీకు ఇక్కడ ఇబ్బందికి గురి అవ్వడము చూస్తూ ఉంటారు. మొత్తానికి 12వ స్థానంలో గురువు అంత మంచిగా మీకు ఫలితాలైతే ఇవ్వడు. ఖర్చులు పెరిగిస్తాడండి. ఏదో విధానంగా ఖర్చులు మీరు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. లాభం తక్కువ, ఖర్చులు ఎక్కువగా అన్నట్టుగా ఉంటుంది. జూన్ 1వ తేదీ వరకు మాత్రమే మీకు సింహరాశి వాళ్ళకి కాస్తలో కాస్త బాగుంటుంది. తర్వాత అయితే అష్టమ శని వలన, సప్తమ రాహు వలన, భార్య లేదా భర్త ద్వారా చాలా మానసిక క్షోభకి గురి అయ్యే సూచనలు ఉంటాయి. బట్ మీ దశాభుక్తి బాగుంటే, మీకు మంచి గ్రహ దశ జరుగుతూ ఉంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు. శని అష్టకర్క బిందులు ఎక్కువ ఇచ్చింటే ఇబ్బంది వద్దు, ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి, దుఃఖం వద్దు, అవసరం లేదు. అష్టకర్క బిందులు ఎక్కువ ఇచ్చారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అష్టమ శని సమయంలో కాలభైరవ గాయత్రి మంత్రం చదువుకోవాలి. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. కాలభైరవ మంత్రం చదువుకోవడము, కాలభైరవ టెంపుల్ కి వెళ్ళి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టడము, అలానే నిమ్మకాయ దీపాన్ని కాలభైరవుడికి అర్పించడము, కొబ్బరికాయ దీపాన్ని పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉండడం ద్వారా, అలానే నువ్వుల వత్తులు దీపాన్ని వెలిగించడము, ఇట్లాంటివి రోజు చేస్తూ ఉండడం ద్వారా అష్టమ శని తీవ్రత తగ్గుతుంది. ఇంకొకటి చెప్తానండి, ఈ జూన్ 1వ తేదీ తర్వాత మీకు సరిగ్గా పూజలు చేసుకోవడానికి మనస్సు రాదు. ఎందుకంటే పంచమ స్థానం మీద ఓన్లీ కర్మకారకుడు శని యొక్క దృష్టి ఉంటుంది. పూజ చేసుకోవడానికి మనస్సు ఇవ్వడు, ఏ పరిహారాలు చేసుకోవడానికి మనస్సు ఇవ్వడు, బాధపడము. సో ఇట్లాంటివే ఏమి జరగట్లేదులే అని ఇట్లా బాధపడమే ఉంటాయి. అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు సరైన పరిహారాలు చేసుకోలేరు చెప్పినా కూడా. సో ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉంటుంది. కర్మ ఉన్నప్పుడు దాన్ని తగ్గించాలి అంటే పరిహారాలు చేసుకోవాలి. మనం ఏదో ఒకటి, ఇప్పుడు రోజు కాలభైరవ మంత్రం చదువుకోమని చెప్పాను. బట్ కర్మ ఉన్నప్పుడు ఆ మంత్రం కూడా మీరు చదువుకోలేరు. దాన్నే మనం కర్మ అంటాం. ఇక ఈ సింహరాశిలో పుట్టిన మఖా నక్షత్ర జాతకులకు గురు సంచారము, శని సంచారము ఎప్పుడు కాస్త బాగుంటుందో చూద్దాం. ఈ గురు సంచారము మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈవెన్ లాభస్థలంలో సంచారం చేసేటప్పటికి కూడా, అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు మనము లాభస్థలంలో సంచారం చేస్తారు, బాగుంటుందని చెప్పుకున్నాం కదా. బట్ మఖా నక్షత్ర జాతకులకి పెద్దగా ప్రాఫిట్ అయితే ఉండదు గురు లాభస్థలంలో సంచారం చేసినప్పటికీ. ఎందుకు? ఆయన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. మఖా నక్షత్రానికి పునర్వసు నక్షత్రం నైదన తార అవుతుంది. తారాబలం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎప్పుడు సంచారం బాగుంటుందో. మీరు కావాలంటే చూడండి, పెద్దగా లబ్ధి అయితే రాదు మఖా నక్షత్రం జాతకులకు. మరి ఎప్పుడు బాగుంటుంది? 12వ స్థలంలో సంచారం చేస్తున్న సమయంలోనే ఈ మఖా నక్షత్ర జాతకులకు చాలా బాగుంటుంది. మీరు ఏదైనా దూర ప్రాంతాల ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు అని చెప్పాను. బట్ ఇబ్బందికి పెద్దగా గురి అయ్యే అవకాశం ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు కూడా పెద్దగా అశుభ ఖర్చులు అయితే ఉండవు. అశుభ ఖర్చులు అంటే ఏంటి? హాస్పిటల్కి పెట్టడము, ఆరోగ్యరీత్యా ఇట్లాంటివి అయితే ఉండదు. శుభ ఖర్చులే. తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా చేసుకుంటారు మఖా నక్షత్ర జాతకులు. బాగా మీరు కావాలంటే చూడండి. పుష్య నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు, ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు, అంటే జూన్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురు సంచారం 12వ స్థానంలో ఉన్నప్పటికీ బాగుంటుంది. తర్వాత బాగోదు. జన్మరాశికి వచ్చిన తర్వాత మఖా నక్షత్రంలోకి ప్రవేశిస్తారు, బాగోదు. ఈ మఖా నక్షత్ర జాతకులకు శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఈ సంవత్సరం మొత్తం కూడా శని సంచారం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే రావు. ఓన్లీ అష్టకర్క బిందులు తక్కువ ఇచ్చింటే కాస్తలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. కానీ ఆయన ఉత్తరాభాద నక్షత్రం, రేవతి నక్షత్రం మీద ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి మీ మఖా నక్షత్ర జాతకులకి అయితే పెద్దగా డిస్టర్బెన్సెస్, డ్యామేజ్ జరగదు. ఇక పుబ్బా నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ వరకు మాత్రమే బాగుంటుంది. లాభస్థానంలో సంచారం చేస్తుంటారు కదా, వీళ్ళకి అది ప్రాఫిట్ బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది? ఆగస్ట్ 19వ తేదీ తర్వాత మళ్ళీ బాగుంటుంది. ఈ జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు. తర్వాత పుబ్బా నక్షత్ర జాతకం అంటే పూర్వపాల్గొన నక్షత్రం జాతకులకు శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత శని సంచారం బాగుంటుంది. ఓన్లీ అష్టకర్క బిందులు కనుక తక్కువ ఇచ్చింటే అది మీరు చూసుకోండి. ఇక ఉత్తరా పాల్గొని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు బాగుంటుంది. ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు ఆయన
గురు సంచారం జరిగిన లాభస్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా అది అంతగా మీకు ఫలితాలు ఇవ్వదు. ఓన్లీ జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఆయన 12వ స్థానంలో సంచారం చేసినప్పటికీ ఈ సమయం అనేది బాగుంటుంది. అలానే ఆగస్ట్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు బాగోదు. మళ్ళీ ఆ సమయంలో మీరు ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఉత్తర పాల్గొన నక్షత్రం శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఈ సింహరాశి జాతకులు మృత్యుంజయ మంత్రము, మృత్యుంజయ హోమం చేయించుకోవడము, శివ సహస్రనామం చదువుకోవడము, కాలభైరవ గాయత్రి మంత్రం చదువుకోవడము చాలా మంచిది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి, మీరే కష్టపడి చేసుకోవాలి. అలాంటి పరిహారాలే ఉంటాయి. ఇక సర్వేజనం సుఖిన భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.